హైడ్రా గన్ బుల్డోజర్ను కూల్చిన హైకోర్టు. రంగనాథ్ అవుట్ అంటూ పాపం పండింది, పేదల ఉసురు తాకింది, బడాబాబులు అంటకాగుతూ బస్సులను బలిపెట్టిన విధ్వంసక విషసర్పం పీచ మనిగింది. సౌదాలకు సాగిల పడుతూ పేదోడి గూడును కూల్చుకునే ఇనుప డేగరెక్కలు ఎరిగాయి. పైసా పోగేసి కట్టుకున్న ఇల్లు కూలుతుంటే బోరుమన్న మహిళల కన్నీటి శాపం కాటేసింది. రాష్ట్రానికి పట్టిన విశృంఖల విధ్వంసక హైడ్రా పీడ విరగడైంది. చేసిన తప్పులు ఆకృత్యాల చరిత్రను మోస్తూ అత్యంత అవమానకరమైన రీతిలో నిష్క్రమించింది అంటూ ఇదిగోండి హైడ్రాకు సంబంధించినటువంటి వార్త. ఇందులో ఈ గుండె కోతకు జవాబు ఏదంటే ఇలా రంగనాథ్ని తప్పించండి, పక్కన పెట్టండి అని చెప్పినటువంటి హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అదే సమాధానం. దీంట్లో 2 కోణాలు ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఈ సమస్యకి 2 కోణాలు. సృష్టించింది ప్రభుత్వమే. కానీ అమాయకమైనటువంటి ఒక సామాన్యుడు ఏం కోరుకుంటాడంటే ఆయనకి ఎక్కడో ఒక చోట గూడు తక్కువలా ఏదో ఒక రకంగా అవకాశం. ఎందుకంటే సంపాదన లేదు, ఖర్చులు ఎక్కువైపోయినాయి. దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ఏదేమవుతుందో అన్నీ ఎరక. కాబట్టి సామాన్యుడు ఏం కోరుకుంటాడు, తనకంటూ గూడు కావాలి, ఆ గూడు కూడా తనకు ఉన్నటువంటి అందుబాటు ధరలు రావాలని కోరుకుంటాడు. తీరా ఇట్లాంటి పరిస్థితులలో సరే వాళ్ళు రెవెన్యూ నుంచి, ఇరిగేషన్ నుంచి, అట్లే మున్సిపల్ నుంచి అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇల్లులు కట్టుకున్నాక ఇవాళ వచ్చి ఇది ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్లో ఉంది అనే వరకంటే ఇలా గుండెలు వలిగిపోయినాయి. వీళ్ళు ఆగమైపోయారు. ఏంది పరిస్థితి అని చెప్పి ఇట్లా బోర్న విలపించారు. ఏంది ఇట్లా కూలగొడతారు, ఇంత విశృంఖలత్వమా, ఏంది కథ, ఇంత దారుణమా అంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇట్లా, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అట్లా. నో డౌట్ రేవంత్ రెడ్డి ఒకనాడు ఎట్లయితే ఒక టీవీ ఛానల్ వేదికలో కూర్చొని వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా, ఆక్రమణదారులా, లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా, ఎందుకు వాళ్ళనంతా ఉన్నపలంగా కథం పట్టాలి, వాళ్ళకి అవసరమైతే అవకాశం కల్పించాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితులలో మనం రెగ్యులరైజ్ చేసుకునే ప్రొవిజన్స్ ఉన్నాయి కదా చట్టంలా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలే మొన్న కేసీఆర్ కూడా మాట్లాడాడు ఎగ్జాక్ట్గా. సరే వాళ్ళ హయాంలో ఏం చేసిరు అంటే మరీ ఇంత దారుణంగా అయితే వేయలే, గిట్లా పేదోన్ని అయితే ఏడిపియాలి. పెద్దోని కొడితే కొట్టిరేమో, ఎవడన్నా పెద్దోని అయ్యప్ప సొసైటీలో ఆడ ఈడ జర్రా కబ్జాలు చేస్తే వాళ్ళని కథం పట్టించిరేమో, అది ఓకే. అప్పటి వరకు ఎవరు కూడా ఇంత వ్యతిరేకత రాలే. అందుకే మొన్న మహేష్ కుమార్ గౌడ్ అన్నాడని చెప్పి కేసీఆర్ కూడా స్పీచ్లో చెప్పిండు. ఏమని చెప్పిండు, ఇట్లా హైదరాబాద్లో హైడ్రా లెక్క నిజామాబాద్లో నిడ్రా వస్తుంది, అట్లే రావాలి, జగిత్యాల జిడ్రా గిట్లా వస్తుంది, అది కూడా రావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము వచ్చినాక దాన్ని తీసి ఎత్తి అవతల పాడిస్తామని చెప్పిండు కేసీఆర్. హైడ్రా అనేది మేము వచ్చినాక ఎత్తి అవతల హైడ్రా నిజంగా ఇదొక కోణం. రెండో కోణం ఒకటి ఉన్నది, తప్పకుండా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి కోణం. ఇలా రంగనాథ్ తప్పేం లేదు, ఆయనకు ఉన్నటువంటి పబ్లిసిటీ పిచ్చి ప్లస్ ఇక సరే కొంత ఇక అత్యుత్సాహం ఉంటుంది కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలి కదా, ఆయనకు స్పెషల్ పవర్స్ ఇచ్చి మరి ఆ సంస్థను అప్పచెప్పినప్పుడు డెఫినెట్గా ఆయన కొంత అత్యుత్సాహంతో పనిచేసిండు. ఆ రెండే తప్పులు తప్ప, అత్యుత్సాహము అట్లే కొంత పబ్లిసిటీ ఇక పీక్ లెవెల్లో ఉండాలి ఆయనకి, కొంత ఆ స్టంట్ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఆ రెండే తప్ప అసలు మూర్ఖుడు, అసలు కారకుడు, అసలు ద్రోహి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని ఇలా ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. రంగనాథ్ని ఇలా తప్పించారంటే ఇది రంగనాథ్ కాదు పడ్డది, ఈ దెబ్బ పెట్టింది రంగనాథ్కే గురిపెట్టింది, కానీ ఈ దెబ్బ రేవంత్ రెడ్డికే, అంటే హైడ్రాకే దెబ్బ. అయితే ఇందులో రంగనాథ్ కొంత అత్యుత్సాహంతో పనిచేసినప్పటికీ సరే ఒకరిని ఒకలాగా పేదోళ్ళకు ఒక లెక్క, పెద్దోనికి ఒక లెక్క, ఫాతిమా కాలేజ్కి ఒక లెక్క, ఇంకో దానికి ఒక లెక్క అన్నట్టుగా కొంత ప్రవర్తించిన విధానాన్ని రాజకీయాలలో ఆయన నలిగిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ కాన్క్లేవ్లో ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత రంగనాథ్ కాదు తప్పిదం చేస్తున్నది, అసలు రేవంత్ రెడ్డే ఇట్లాంటి పనులన్నీ కూడా చేపిస్తూ ఉన్నాడు. అలాంటి పవర్స్ ఇచ్చి మరి ఏం కాదు, నాకు తిట్టినా మంచిదే, ఆ తిట్లు శాపనార్థాలు వచ్చినా మంచిదే, నాకు ఎట్లాగూ షాడిస్టిక్ ప్రెజర్ ఉన్నది కాబట్టి నువ్వేమైనా చేసుకో అని చెప్పి అధికారిని బలి చేసిండు. ఇలా అందరూ కూడా ఒక కోణంలో అందరూ కూడా మంచిగా అయింది అని పటాకులు కాల్చుకురు, స్వీట్లు తినిపించుకురు, హైడ్రా మూసి బాధితులంతా, అది వేరే, అదొక అంశం. కానీ అసలైన అంశం ఏంటిదంటే హైడ్రా రంగనాథ్ వెనుక ఉండి నడిపించి అన్ని పవర్స్ ఇచ్చి నువ్వేమన్నా చేయి, ఎక్కడన్నా పో, ఎట్లన్నా గులగొట్ట, ఎక్కడికి వెళ్ళి సరే కాపాడు అని చెప్పినటువంటి ఉద్దేశంలో మరి ఎవరిని ఎట్లా చూసిండ్రు? పేదోన్ని పుస్తకాలన్నా తీసుకొని ఇచ్చిర్రా లేదా? చిన్న పిల్లలు బ్యాగులు బాటిల్ తీసుకొని ఇచ్చిర్రా లేదా? పెద్దోనికి మరి కోర్టులో పిటిషన్లు వేస్తే ఎందుకు టైం ఇచ్చిండ్రు? ఇట్లాంటివన్నీ కూడా చర్చకు వచ్చినాయి. అందుకే ఇక్కడ చూడండి, ఇలా రంగనాథ్ చేసినటువంటి తప్పు కంటే కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పుకే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు అనుకోవాలి. ఇదేదో అధికారిని మారుస్తున్నారు, వేరే ఆయన పెట్టాలి, నేను తీసేయాలి అంటే ఆయనకేసిన శిక్ష ఆయన ఏం చేస్తాడు పాపం, నడుమిట్లా ఆయనదేమున్నది.
వాళ్ళు చెప్పిర్రు ఇది చేస్తాడు అంతే కదా, వాళ్ళు చెప్తేనే కదా చేసేది, లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడు, ఆయనకే మక్కరా. నిజంగా చెప్పాలంటే ఆయన మంచి ఆఫీసరే. ఆయన అంతకుముందు కమిషనర్ ఆఫ్ పోలీస్గా వరంగల్లో అక్కడిక్కడ పనిచేసినప్పుడు ఆయన గురించి మనం చాలాసార్లు చూసినాం. ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ పిచ్చి, జర పాలాభిషేకాలు చేయించుకోవాలని, లేకపోతే ఇంకేదో చేయాలని, ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి రంగనాథ్ని ఎందుకు తప్పించాలంటూ సోషల్ మీడియాలో పెట్టించినటువంటి సరే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఖర్చు పెట్టి మరి హైడ్రా పైసలే అవన్నీ కూడా సోషల్ మీడియాకి. ఇట్లాంటి కొంత పిచ్చి ఉన్నదేమో కానీ ఆఫీసర్గా ఆయన కొంత సీరియస్గానే ఉంటాడు, కానీ ఇంట్లో బలైపోయాడు రాజకీయాల మధ్య. అట్లే అంటే ఆయన ఎట్లా అంటే కత్తి మీద సాము లెక్క, ఆయన పులి మీద స్వారీ లెక్క, దిగిండా మింగేస్తుంది అయిపోయింది. ఇప్పుడు స్వారీ చేసిన రోజులు అదొక భయం ఉంటుండే, ఎట్లుంటుందో దిగితే ఏందో మీదే ఉంటే ఏందో, ఎన్ని రోజులు చేస్తుంది ఈ స్వారీ ఆయన కూడా తెలుస్తుంది. అందుకే ఆయన ముఖంలో ముఖ కవలికల్లో మనం చాలాసార్లు గుర్తించడం, ప్రశ్నలకు ఆయన తడబడైన సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టే చెప్పొచ్చు ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు. అయితే దీనికి అంతటికి కూడా రేవంత్ రెడ్డే కారణం. అయితే ఇదిగో విధ్వంసక విష సర్పంలా హైడ్రా మారకూడదు. గ్రీకు పురాణాల్లో హైడ్రా అనే 9 తలల సర్పం ఉన్నది. ఆ పామును హతమార్చడం అసాధ్యం. ఒక తల నరికితే 2 తలలు కొత్తగా పుట్టుకొస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా దానిలా మారడానికి వీల్లేదు. అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు హైడ్రాను అనుమతించలేము. అనుమతిస్తే ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన కోర్టుకు మరణ శాసనం అవుతుందంటూ అన్నమాట జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ అన్నాడు. అయితే ఏం లేదు, ముచ్చట ఏంటంటే ఆయన ఆ హైడ్రా అంటే ఏందో మనందరికీ ఎరక. సరే అసెట్ ప్రొటెక్షనా లేకపోతే డిజాస్టర్ రెస్పాన్సా, ఇది ఇంతకుముందు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుండే. అయితే దాన్ని హైడ్రాగా మార్చి స్పెషల్ పవర్స్ ఇచ్చి దాన్ని అసెట్ ప్రొటెక్షన్ను కూడా యాడ్ చేసి FTL బఫర్ జోన్ అనేది ఒకటి కొత్తగా క్రియేట్ చేసి చెరువులల్లో కుంటలల్లో నాలాల పైన నిర్మించుకున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అవకతవకలు ఏవైతే ఉంటాయో ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారో వాళ్ళకి కూలగొట్టాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజలు మొత్తుకునేది ఏంటంటే, అరే ఇరిగేషన్ వాడు ఎట్లా మాకు పర్మిషన్ ఇచ్చే, అంతకంటే ముందు రెవెన్యూ వాడు ఎందుకు ఇచ్చే, ఇన్ని రోజులు మీరు ట్యాక్స్లు ఎట్లా కలెక్షన్ చేసారు, ఇయ్యాల ఇప్పుడు మమ్మల్ని మీది కాదు పోండి అని చెప్పి డిమాలిష్ ఎందుకు చేస్తున్నారు అనే దానిపైనే ప్రజలకు కొంత ఆక్షేపణ ఉండే. అయితే ఇది దీనివల్ల ఏమైనా లాభం లేదా, మొత్తం నష్టమేనా, నిజంగా హైడ్రా అంటే మొత్తం కూల్చుడేనా అంటే డెఫినెట్గా కొంత కాపాడింది. కొన్ని చెరువులను కాపాడే ప్రయత్నం జరిగింది, ఎందుకంటే కాపాడకపోతే అవన్నీ ఖరాబ్ అయిపోతాయి, భవిష్యత్తు నిజంగా ప్రమాదకరమే. కానీ చేస్తున్న విధానం తప్పు, రేవంత్ రెడ్డి ఎక్స్ప్రెషన్లో తప్పు ఉంది, రేవంత్ రెడ్డి పనిలో తప్పు చెప్పట్లేదు. నేను ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. రేవంత్ రెడ్డి చేస్తున్న పనిలో తప్పు కంటే చేస్తున్న దాంట్లో తప్పు కనిపిస్తలేదు. ఆయన భవిష్యత్ తరాలను కాపాడడానికి, హైదరాబాద్ను కాపాడడానికి, లేదా రాష్ట్రంలో అక్కడ ఇక్కడ కబ్జాలు అయినటువంటి ఆక్రమణలు అయినటువంటి వాటిని కాపాడడానికి చేసే ప్రయత్నం గొప్పదే కావచ్చు. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ప్రజలకి చేర్చే విధానం, అట్లే పేదల పట్ల తను చూపిస్తున్నటువంటి ఆ కర్కశత్వం ఏదైతే ఉందో అందులోనే ఆక్షేపణీయం ఉంది. జరిగిందంతా గలనే తప్పు. ఇప్పుడు చేయాలనుకుంటే నువ్వు ఎట్లా చేస్తావో చెప్పే శక్తి సామర్థ్యాలు ఉండాలి. అవతలోడు మెప్పియాలి, నచ్చేలాగా మాట్లాడాలి, నచ్చేలాగా చెప్పాలి. నేను హైడ్రా నాకు హిట్లర్ స్ఫూర్తి అంటే ఎవరికైనా తిక్కలేస్తుంది, అంటే అదాని తెలివి, అదాని పరిపాలన, అదాని లెక్క అని మాట్లాడే కాడికి వస్తుంది ప్రజలు. అక్కడే అసలు ప్రాబ్లం అయింది. అదే ఒకవేళ కరెక్ట్గా కనుక ప్రజలకి చెప్పి ఇది పేదల కోసానికి కాదు, డెఫినెట్గా పెద్దలు ఎవరైతే చేసినటువంటి ఆక్రమణలు ఉన్నాయో వాటిని మాత్రం తొలగించడానికి అని చెప్పుంటే బాగుండేది. అది ఎప్పుడు కూడా వాళ్ళు అట్లా చెప్పలేదు. ఎప్పుడు కూడా దాని ఒక గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. ఎస్ మేము ప్రభుత్వం, మాకు పవర్స్ ఉన్నాయి, మేము ఏమైనా చేస్తామనేటట్టుగా తీసేసుకున్నారు. అక్కడే నష్టం జరిగింది. ఇదిగోండి. అయితే సంబరాలు చేసుకోరు. ఇక హైడ్రా కమిషనర్ను తక్షణమే తొలగించండి, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు. ఒక ఏడాదిన్నర కాలంలో 63 కోర్టు ధిక్కరణ కేసులు అంటూ 63 కోర్టు ధిక్కరణ కేసులు వేస్తే ఈయన చెప్పేది ఏంటంటే అవన్నీ కూడా ఆక్రమణదారులు వేసినాయే, కబ్జా కోర్లు వేసినాయే, అది నాకేం సంబంధం లేదు, అయినా కూడా నేను ఎదుర్కొంటాను ఆయన అంటున్నాడు. ఉల్లంఘనల తీవ్రతకు ఇవే సాక్ష్యం, క్షమాపణ చెప్తే వదిలేయాలా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలి, న్యాయ వ్యవస్థపై నమ్మకం గౌరవం కాపాడాలంటే చర్యలు తప్పు, హైకోర్టు స్పష్టీకరణ, రంగనాథ్ తొలగించాలని సిఎస్కు ఆదేశం అంటూ చీఫ్ సెక్రటరీకి ఆదేశించారు. సో దీనిపైన మరి ఏమి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు? పైగా రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి, అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకున్నాడు. ఆయన నా బ్రెయిన్ చైల్డ్ లాంటిది ఈ ప్రాజెక్టుని తీసుకున్నది, సో కాపాడుతా హైదరాబాద్లో ఉన్నటువంటి వాటిని ఆయన చెప్పిండు. అయితే హైడ్రాతో విధ్వంసం సృష్టించామని ఆయన ఒప్పుకున్నాడు. హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా. ఆ స్ఫూర్తితో ఇక్కడ హైడ్రాని తీసుకొచ్చిన ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూల్చడం కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి. ఇజ్రాయెల్ను తలపించిన విధ్వంసం సృష్టించడం అని ద హిందూ కాన్క్లేవ్లా రేవంత్ రెడ్డి హైడ్రా గురించి చెప్పిండు.
ఆయన చెప్పాలనుకున్నది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆయన మనసులో వేరే ఉండే దాన్ని ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే అది ఫ్రస్ట్రేషన్లా వీళ్ళంతా ఏంద్రా ఆయన తిడుతున్నారు వాళ్ళేమో అట్లంటుర్రు వీళ్ళేమో బీజేపీ వాళ్ళేమో బుల్డోజర్ల పక్కపొంటి పంటమంటారు ఈ బీఆర్ఎస్ వాళ్ళేమో అడ్డమే ఉంటామంటారు పోయి వెలుగు మట్ల కాడ పోయి లొల్లి పెట్టేస్తారు ఇలా రేవంత్ రెడ్డి ఏడికలైతే పంపించిండో అదే జాగాలో మీకు ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించి మీకు గృహప్రవేశాలు చేపిస్తాము కేసీఆర్ చెప్పి రమ్మన్నాడని వాళ్ళు చెప్తుర్రు అసలు ప్రభుత్వం ఎవరిది ఏం నడుస్తుంది ఇలా అని చెప్పి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో చెప్పిన మాట అది అవసరమే లేకుండా అది ప్రజల ఆస్తి ప్రజల సొమ్మైనటువంటి ఏవైతే చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఖరాబ్ కాకుండా దాన్ని పాడు చేయకుండా ఎవడో దొంగలు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కబ్జాలు చేస్తే ఇది పేదోడికి ఎందుకు శిక్షకు కావాలి భవిష్యత్తులో అలా పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి హైదరాబాద్లో నీళ్లు లేకున్నా లేకపోతే ఇంకా వేరే ఇంకేమన్నా ఇబ్బంది ఉన్నా పర్యావరణం దెబ్బతింటే మళ్ళీ హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి వస్తే ఎట్లా అని చాలా ఇష్టంగా చాలా అంటే చెప్పిన విధానంలా చెప్పుంటే ప్రజలు కూడా కొంత యాక్సెప్ట్ చేసేటోళ్ళేమో లేలే నాకు హిట్లర్ స్ఫూర్తి కథం కొట్టి పాడేస్తా అట్లనే వరకంటే ఎవర్రా నాయన ఎడికెళ్ళి వచ్చిండు మేము కూడా ఏం జర్నా చేస్తామనే కాడికి వచ్చేసారు ఇగో తీరు మారని రంగనాథ్ హైడ్రాన్ నిలమట్టం చేసిన దాంట్లో ఏ ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి నష్టం కలగలేదు బడాబాబుల చేతిలోనే నేను బలిపీఠం ఎక్క నాపై నమోదైన 63 కోట్లు ధిక్కరణ కేసులో ల్యాండ్ మాఫియా భూ కబ్జాదారులు వేసినవే ప్రభుత్వం నాకు ఏ బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని హైకోర్టు తీర్పు పైన రంగనాథ్ కూడా అంటుండు అంటే పక్కకు పెట్టుడు పక్క ఇక డిసైడ్ అయిపోయింది అది అయితే ఇక్కడ ఏంటంటే ఇగో ఇప్పుడు వీళ్ళు సామాన్యుల వీళ్ళు ఏమైనా బడాబాబుల అది నేను అడిగేది వీళ్ళు ల్యాండ్ మాఫియానా ఎవరు ఇల్లు కొట్టేసినా ఎవరిది కొట్టలేదని చెప్పినావు కదా ఇవాళ ఎవరు ఇల్లు కొట్టలేదు ఏ పేదోని ఇబ్బంది పెట్టలేదని మీరు చెప్తే చిన్న పిల్ల నా పుస్తకాలు తీసుకొని వెళ్ళలేదు సార్ రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినటువంటి వీడియో మన దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇంకా వీళ్ళు పేదోళ్ళు కాదా ఇప్పుడు ఈయన చూస్తే పేదోళ్ళు లెక్కలేడా ల్యాండ్ మాఫియా అయితే ఇట్లా వాడి మొత్తుకుంటాడు ఏడుస్తాడు ఆయన గూడు చెదిరిపోతే ఈ మాత్రం ఆలోచన లేదా తప్పు చేసిండ్రు అందుకే ఇలా బలిపీఠం ఎక్కిండు ఆ తప్పు కూడా రేవంత్ రెడ్డి చెప్పించిండని చెప్పలేని పరిస్థితులలో ఉన్నాడు అసలు విషయం అది ఏం కాదు నువ్వు వెళ్ళిపో నువ్వు ఎట్లయినా సరే కొట్టేసేయి అని చెప్పిన రేవంత్ రెడ్డి పేరు చెప్పలేని పరిస్థితుల్లో రంగనాథ్ ఇరికిపోయిండు అందుకే ఇబ్బంది పడుతుండే ఇవాళ